ఏపీ బడ్జెట్ అంతా అంకెల గారడి, అప్పులు కుప్పలా ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. నమ్మి ఓట్లేసిన ప్రజల్ని నమ్మించి మోసం చేసిన బడ్జెట్ ఇది అంటూ మండిపడ్డారు. నిరుద్యోగులను, మహిళల్ని, రైతుల్ని మోసం చేసిన బడ్జెట్ ఇది. డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, డబుల్ చీటింగ్ సర్కార్ అని చెప్పుకునే ధైర్యం లేక ఈ పుస్తకంలో ఉన్నటువంటిది ఒక చరిత్ర రాసినట్టుగా రాసుకున్నారా తప్ప ఒక్క దాంట్లో కూడా క్లారిటీ లేనటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. అదే మీరు 2019-24 మధ్య వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఈ బడ్జెట్ ప్రసంగాలు కనుక చూస్తే ఇంచుమించుగా 100 పాయింట్లతో చేసినవి కానీ చేయబోయేటివి కానీ వాటన్నింటి మీద అంకెలతో సహా స్పష్టత ఇచ్చినటువంటి మనం అటువంటి చూసిన తర్వాత ఈరోజు వీళ్ళు అన్నీ కూడా ఒక మాయాబజార్ సినిమా లాగా వీళ్ళని తలపించేలాగా ఈ బడ్జెట్ ప్రసంగాన్ని కూడా ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే మొట్టమొదటి పాయింట్కి వచ్చేటప్పటికి 3,32,205 కోట్లతో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టినారు. సో వీళ్ళు ఏం చెప్పినారు, మీరు ఇంతకుముందు 10 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారనే మాట వీళ్ళు పదే పదే మాట్లాడినారు. చివరికి ఏం తేలింది, 2019-24 మధ్యలో కేవలం 3 లక్షల కోట్లు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అప్పు కావడం కూడా జరిగింది. అంతకుముందు మీ 2014-19లో ఒక 3 లక్షల కోట్లు, అంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బైఫర్గేషన్ జరిగేంత వరకు 1,20,000 కోట్లు, ఇవన్నీ కలిపి కూడా 7 లక్షల చిల్లర కోట్లు అప్పులున్నాయి. మీరు వచ్చిన తర్వాత 2024లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలో మీరు ఎంత అప్పు చేసినారు, 1,04,646 కోట్లు. ఇది అఫిషియల్గా చేసినటువంటి స్టేట్ గవర్నమెంట్ బారో. అదేవిధంగా గడిచినటువంటి దాంట్లో 1,03,631 కోట్లు. అంటే ఈ 2 సంవత్సరాలకు కలిపి 2,10,000 కోట్లు అఫిషియల్గా మీరు చేసినటువంటి బారోయింగ్స్. ఇవి కాకుండా గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ కానీ అదేవిధంగా నాన్ గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ కానీ ఈ 2 కలిపితే సుమారుగా 3,10,000 కోట్లు ఒక్క 2 సంవత్సరాల్లోనే మీరు చేసినటువంటి అప్పుగా ఈరోజు నిర్ధారణ అయింది. అదేవిధంగా మీరు ఈ సంవత్సరంకి వచ్చేటప్పటికి అఫిషియల్గా మాకున్నటువంటి లోటు 98,065 కోట్ల రూపాయల లోటు ఉంది. ఈ 98,065 కోట్లని మేము అఫిషియల్గా బారో చేస్తామంటున్నారు. ఇది కాకుండా అనేక రకాలైనటువంటి అమరావతి కావచ్చు ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా గ్యారంటీడ్ నాన్ గ్యారంటీడ్ లోన్స్ కనీసం ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు చేయిందే వీళ్ళు చేసుకున్నటువంటి మినిమం కూడా వాళ్ళు చేసేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ రోజు రావాల్సినటువంటి రిసిట్స్ అన్ని కూడా తగ్గిపోయినాయి. ఎక్కడ కూడా రీసోర్సెస్ అన్నది కనిపించట్లా, డెవలప్మెంట్ అంతా కూడా పడిపోయింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అందరికీ ఈ రోజు వాళ్ళ మేనిఫెస్టోను కూడా వాళ్ళ సూపర్ 6 కూడా పూర్తి అమలు పరిచిన పరిస్థితి. మళ్ళీ గొప్పగా బడ్జెట్ బుక్లో ఏం చెప్పారు, సూపర్ 6 అన్ని అమలు పరిచామని చెప్పారు. ఆడబిడ్డ నిధికి వస్తే ఆడబిడ్డ నిధికి ఆశలు కల్పించారు, ఆడపిల్లలకు లిటరలీ ఆశ కల్పించారు. మీరు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకు 1,500 ఇస్తామని చెప్పారు. ఈరోజు వాళ్ళు చూసుకుంటే 1,500 ఎక్కడిచ్చారు, అసలు అది కూడా ఇవ్వలేదు. తర్వాత వాళ్ళు అది ఇవ్వకపోగా మనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే డాక్రా మహిళలకు 0 వడ్డీ ప్రస్తావన కూడా ఇందులో ఇవ్వలే. అంటే మహిళలకు నిట్ట నిలువన మహిళలను ముంచేసిన ప్రభుత్వం ఏదంటే కూటమి ప్రభుత్వమే. మళ్ళీ వాళ్ళు మహిళా సాధికారత గురించి గొప్పగా బడ్జెట్ బుక్లో చెప్పుకోవడం జరిగింది. అంటే ఈరోజు చూసుకుంటే ఇంకా మహిళలు ఇంకా నిరుద్యోగ భృతి ఈ బడ్జెట్లో నిరుద్యోగ భృతి గురించి ఎక్కడ ప్రస్తావన రాలే. ఎంతో ఆశగా ఎదురు చూశారు నిరుద్యోగులంతా. అంటే మనం ఇంట్లో ఉన్నా కూడా 3,000 ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్పింది, ఖచ్చితంగా మనకు 3,000 అందుతుందని నిరుద్యోగులంతా ఆశగా ఎదురు చూశారు. వాళ్ళకు కూడా నిరుద్యోగ భృతి గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. తర్వాత చూసుకుంటే ఇంకా అనేకమైన హామీలు ఇచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం ఒక్కటి కూడా ఎవరికి నెరవేర్చలేదు. ఇంకా మా ఉద్యోగస్తులు వాళ్ళకి వస్తే ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఈ బడ్జెట్ను తయారు చేస్తారో ఆ బడ్జెట్కు వెన్నుపోటు పోర్చిన ప్రభుత్వం ఏది అంటే, ప్రభుత్వ ఉద్యోగులకు వెన్నుపోటు పోర్చిన ప్రభుత్వం ఏదంటే కూటమి ప్రభుత్వమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎంతో అసలు ఆ బడ్జెట్ రెడీ చేసేటప్పుడు కూడా ఉద్యోగస్తులు ఇన్ని తప్పులు రాయాలరా దీంట్లోనే ఆలోచించుంటారు. ఎందుకంటే ఒక్కటి కూడా వాళ్ళకి సంబంధించి ఒక్కటి కూడా ఇందులో ప్రస్తావన లేదు. పిఆర్సీ గురించి ఎక్కడైనా ప్రస్తావన ఉంటుందంటే అది లేదు. అంటే తర్వాత ఐఆర్ ఖచ్చితంగా ఐఆర్ ఇస్తారులే అనుకున్నారు. ఐఆర్ ప్రస్తావన ఈ రోజుకి 20 నెలలు కావస్తున్న వాళ్ళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్న ఐఆర్ ప్రస్తావన కూడా ఎక్కడా లేదు. అదే చూసుకుంటే ఇంకా అనేకమైన హామీలు ఉద్యోగులకి ఇచ్చారు. అది ఎక్కడ ఇంకా ఓ విషయం చెప్పాలి, హోమ్ మినిస్టర్ గారు ఈరోజు హౌస్లో బడ్జెట్ మా మండలిలో మాట్లాడడం జరిగింది, దాని మీద ప్రవేశపెట్టారు. తన ప్రస్తావనలో కూడా పోలీసుల గురించి మాట్లాడడం జరిగింది. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్న పోలీసులు అంతా చాలా ఆశగా ఎదురు చూశారు. ఎందుకంటే 47,000 కోట్లుగా
ఈ ప్రభుత్వం బడ్జెట్లో ప్రసంగించలో తెలియజేశారు. వాస్తవానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి అప్పు మొత్తం 1,26,000 కోట్లు. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ 5 సంవత్సరాల్లో వారు చేసినటువంటి అప్పు 3,32,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా ముఖ్యమంత్రిగా వారు చేసినటువంటి అప్పు 3,62,000 కోట్లు. కానీ ఎన్నికల సందర్భంలో ఏం మాట్లాడారు వీళ్ళు? 12 లక్షలని ఒకళ్ళు, 14 లక్షలని ఒకళ్ళు, 10 లక్షలని ఒకళ్ళు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సందర్భం మనం చూసాం. కానీ బడ్జెట్ మొట్టమొదటిసారిగా ఓటాన్ అకౌంట్లో ప్రవేశపెట్టినప్పుడు 7 లక్షల కోట్ల అప్పని ఆ రోజు మాట్లాడారు. కానీ ఇవాళ బడ్జెట్లో మళ్ళీ 9,47,000 కోట్ల రూపాయలు అప్పుందని మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలాంటి అబద్ధాలు మీరు ప్రచారం చేస్తున్నారని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. అబద్ధాలతోటి, అసత్య ప్రచారాలతోటి ఇవాళ రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని మీరు స్పష్టంగా తెలియజేస్తున్నారని మేము మాట్లాడుతున్నాం. ఇవాళ ఇక్కడ ప్రధానంగా గత ప్రభుత్వం చేసినటువంటి హామీలు నెరవేర్చడంలో ఏ విధంగా విఫలమైందనేది రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం బడ్జెట్ సమర్పించేటప్పుడు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కంపేర్ చేస్తూ ఆ సంవత్సరం ఆదాయ వ్యయం ఈ సంవత్సరం ఆదాయ వ్యయం ఏ విధంగా ఉందని మాట్లాడారు. 2025-26లో ఆదాయ వ్యయం 23,821 కోట్లుగా చూపించారు. ఈ సంవత్సరం ఆదాయ వ్యయంలో 2,56,143 కోట్లుగా చూపించారు. అదే 25-26లో 2,38,021 కోట్లుగా చూపించారు. మూలధన వ్యయంలో 2025-26లో 3,39,498 కోట్లుగా చూపించారు. అదే 26-27లో 53,915 కోట్లుగా చూపించారు. రెవెన్యూ లోటు 25-26లో 41,118 కోట్లుగా చూపించారు. అదే ఈ సంవత్సరం బడ్జెట్లో 22,002 కోట్లుగా చూపించారు. ఆర్థిక లోటు వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ 80,567 కోట్లు చూపించారు.